నమస్తే నేను సత్యం. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతానికి మన గెస్ట్ నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. నమస్తే సార్. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం జరుగుతుంది, ఎట్లా ఉంది మీకు ప్రజల నుంచి రెస్పాన్స్? నాకు నిజామాబాద్ ఏం కొత్తది కాదు. నేను వాస్తవంగా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటింపబడి దాదాపు 4 రోజులు గడుస్తుంది. నేను దాదాపు అన్ని నియోజకవర్గాలు మండలాలతో సహా పర్యటింపజేయడం జరిగింది. అంటే వాస్తవం చెప్పాలంటే ఇక్కడ స్థానిక పరిస్థితులు చూస్తుంటే గత దశాబ్ద కాలంలో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా వైఫల్యం చెందిందనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంటే గత రాష్ట్ర ప్రభుత్వమే కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు అరవింద్ గారి పట్ల కానీ అంటే వాళ్ళ వైఫల్యం పట్ల కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పంట. మనకి ఎన్నికల్లో ముందు పోవడానికి ఒకవైపు ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక ఒకవైపు, ప్రత్యర్థి వైఫల్యాలు ఇంకోవైపు, ఈ రెండు కూడా జత చేసి ప్రజల ముందు పోతున్న ఐఎమ్ గోటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్ అమలు చేయలేదని ఇటు బీజేపీ ఓవైపు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు ఆరోపణ చేస్తున్నాయి. వాస్తవంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మీకు ఏమైనా ప్రశ్నలాగా? వాస్తవంగా నాకైతే ఆశ్చర్యమే. నేను ఐ మీన్ ది పబ్లిక్ లైఫ్ ఫర్ ది లాస్ట్ 40 years ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు ఏదైతుందో ప్రభుత్వం ఏర్పరిచిన ఈ 100 రోజుల లోపల ఇన్ని కార్యక్రమాలు అమలు చేసినటువంటి ఒక రాజకీయ పార్టీని నేను చూడలేదు, ఊహించలేని చెప్పండి. ఇలా రైతాంగానికి సంబంధించిన రైతు బంధు పెట్టుబడి సమకూర్పు ఏదైతుందో 5 ఎకరాల వరకు 92% ఫార్మర్సే ఇవాళ అమలు చేయడం జరిగింది. ఇలా రుణమాఫీకి సంబంధించి ఏదైతుందో రైతుకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా బ్యాంకర్స్కు ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి రేపు బై ఆగస్ట్ 15th రుణమాఫీ ప్రక్రియ పూర్తిగా అమలు చేసి రైతుకు వర్షాకాలం పంటకు కొత్తగా అప్పిప్పించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది. అంటే నాకు ఆశ్చర్యం ఏం చెప్పంటున్నా, 6 గ్యారెంటీస్ ఎక్కమని ఏం చెప్పంటే ఒకటి ఏదో ఒక విమర్శ చేసి సరిపోతుంది అనుకుంటే ఎట్లా? జీవన్ రెడ్డి, ఇప్పుడు మీ పార్లమెంట్ మొత్తం పూర్తిగా ఎక్కువ రైతు ప్రభావంగా ఉండే రైతు ఓటర్లు వారి సమస్యలు ఎక్కువగా ప్రభావం. ఈసారి వారి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఇదే అరవింద్ గారు 2019 పార్లమెంట్ ఎన్నికలు ఏదైతుందో ఇక్కడ పసుబోర్డు ఏర్పాటుకు సంబంధించి అంత పూర్వం పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి కవిత గారు నిర్లక్ష్యం చేసిండ్రు. ఆయన ఎంపీ కాబట్టి 5 రోజుల్లో ఓన్లీ ఇన్ 5 days నేను పసుబోర్డు ఏర్పాటు చేపిస్తా, పసుపుకు మద్దతు ధర కల్పింపజేస్తా, ఎర్రజనులకు మద్దతు ధర కల్పింపజేస్తా అని చెప్పి బాండ్ పేపర్ ఎగ్జిక్యూట్ చేసి 5 days 5 సంవత్సరాలు గడిచి మళ్ళీ ఏం చెప్తున్నాడు, నేను నిజామాబాద్లోనే పసుబోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పంటున్నాడు. అది అర్థమైంది, ఈ గడిచిన 5 సంవత్సరాలలో నిజామాబాద్లో ఆయన పసుబోర్డు ఏర్పాటు చేయలేకపోయినట్టే కదా. ఎందుకు ప్రధానమంత్రి నేరుగా సభ పెట్టి ఇక్కడ మహబూబ్నగర్లో ప్రకటించి పసుబోర్డు మేము తెలంగాణలో ఏర్పాటు చేస్తాం? తెలంగాణ అనలే, ఐఎమ్ సారీ, తెలంగాణని పసుబోర్డు ఏర్పాటు చేస్తామన్నాడు. ఆ తెలంగాణ అహ్మదాబాద్ ఎక్కడ అనేది అందులో పేర్కొనలేదు. అది పేర్కొని అది ఉత్తర్వులు జారీ చేయబడి 6 మాసాలు గడుస్తుంది. అంటే బీజేపీ వాళ్ళు అంటారు కదా, అసలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పసుపు రైతుల లాభాల్లోకి వచ్చారు, అత్యధికంగా పసుపు ధర పలుకుతుంది, అది కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల. కేంద్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోలేదు. ఇలా పసుపు ధర తగ్గిపోవడంతో ఏదైతుందో విస్తీర్ణత తగ్గింది, సాగు విస్తీర్ణత, దాంతో దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గడంతో ఏదైతుందో పసుపుకు ధర పలుకుతున్నది. ఒక విధంగా చెప్పాలంటే 50 సంవత్సరాల క్రితం చిన్న పిల్లలు ఉన్నప్పుడు క్వింటల్ పసుపుతో తులం బంగారం వస్తుండేది. ఇలా తులం బంగారం 70,000 రూపాయలు ఉంది, క్వింటల్ పసుపు 15,000 రూపాయలు ఉన్నది. ఓకే, జీవన్ రెడ్డి ఎంపీ అయితే పసుపు ధర బంగారం ధర సేమ్ అవుతుందా? నేను పసుపు ధర బంగారం ధర సేమ్ అవుతుందని చెప్పడం లేదు. పసుపు రైతుకు అండగా నిలబడతా, పసుపు నాణ్యత పెంపొందింపు చేయబడటానికి ఏదైతుందో అది పసుపు బోర్డుతో సహా ఇతరత్ర పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తా, పసుపు మద్దతు ధర ప్రకటింప చేస్తా. ఇలా పెట్టుబడి వ్యయాన్ని ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మద్దతు ధర నిర్ణయింప చేయడం జరుగుతుందని చెప్పంటున్నాను. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నిజాం షుగర్స్ ఓపెన్ చేయడం అనేది బీజేపీ ఆరోపణ. అరే కాదే, నిన్నటి దాకా అధికారంలో కేంద్రంలో నువ్వు ఉన్నావు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నది. అసలు చక్కెర కర్మాగారాలను ఇక్కడ నెలకొల్పిందే కాంగ్రెస్ పార్టీ. చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం కావాలంటే అంత ప్రభుత్వం మీద పడే ఆర్థిక భారము 600-700 కోట్లు. ఇది నేను చెప్పింది, అరవింద్ గారు చెప్పేది. నేను అరవింద్ గారు చెప్పింది ఏంటి, చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం కావాలంటే 600-700 కోట్ల ఆర్థికంగా ప్రభుత్వంపై భారం పడుతుంది. అది ఏ మేరకు వైబుల్ ఇథనాల్ లింక్ చేయాలి, అప్పుడు మాత్రమే వైబుల్ అయ్యేటువంటి ఆస్కారం కొంత మేరకు ఉంటుంది. ఇలా కేవలం 43 కోట్లు మాత్రమే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల కోసమే నిజాం షుగర్స్ పైన ప్రేమ చూపుతుంది. మేము ఎన్నికల కోసమే
ఇదంతా మేము ఎన్నికలకు కాదు నాన్న, నువ్వైతే నన్ను గమనిస్తున్నావే. నేను వేరే శాసన సభ్యుడిగా ఉన్ననాడే కానీ శాసన మండలి సభ్యుడిగా ఉన్ననాడే కానీ ఏ సమావేశం కూడా చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించిన అంశం లేవనెత్తకుండా నీకు డిబేట్ జరగలేదు. ఐ గాట్ కమిటెడ్ విత్ ది చీఫ్ మినిస్టర్ దెన్, ఐ గాట్ కమిటెడ్ విత్ ది దెన్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. నా డిబేట్ ఉన్నాయి కదండి. ఇది ఇవాళ ప్రభుత్వ ఒత్తిడి ఏమి తెచ్చినా, ఏ విధంగా నేను ప్రయత్నం చేసినా, నువ్వు చెయ్యనోడు చేయక కాంగ్రెస్ కూడా అంటే ఎదుటిని కూడా నీళ్ళకి అనుకుంటే ఎట్లా అని చెప్పి అంటున్నాను. నేను ఏమంటున్నాం, సబ్ కమిటీ వేయడమే కాదు, ఇంటీరియం రిపోర్ట్ ఇచ్చినాం అని తెలియదు కావచ్చు అరవింద్కు. మధ్యంతర రిపోర్ట్ ఏదైతుందో ప్రభుత్వానికి సమర్పింపు చేయడం జరిగింది. జీవన్ రెడ్డి గారు, ఆర్థిక పరిస్థితి బాగలేదు రాష్ట్రాన్ని, దాదాపు 30,000కు పైగా ఒకేసారి రుణమాఫీ ఈ విధంగా చేస్తారు, ఎందుకు సవాళ్ళ మీద సవాల్ చేస్తారు? ఎస్, గవర్నమెంట్కు కమిట్మెంట్ ఉండి చేయవచ్చు. మేము ఏమన్నామో రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పాను. రైతు చెల్లించేటువంటి ఒక అప్పు ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది. బదలాయింపు చేసుకుని రైతులు రుణ విముక్తులు చేస్తుంది. అప్పుడు ఏమైతుంది, గవర్నమెంట్ ఏదైతుందో బ్యాంకర్కు అప్పుదారుగా మారిపోతాడు. ఈ అప్పు ఏదైతుందో ఏ విధంగా చెల్లించుకుంటాడో అనేది ఇట్ ఇస్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది బ్యాంకర్. రైతుకు రుణమాఫీ ప్రక్రియ అమలైపోతుంది, మళ్ళీ కొత్త రుణ సౌకర్యం కల్పింపజేయబడుతుంది. రైతు ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎన్కంబరెన్స్. ఎందుకు మరి విపక్షాలు అనేది బీజేపీ బీఆర్ఎస్ నమ్మలేకపోతుంది మీ హామీని? వాళ్ళు నమ్మక కాదు, మేము చెయ్యంది రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు. ఇదే కేసీఆర్ గారు రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడే, అది కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. 5 years ఇట్ టుక్. బీజేపీ స్టేట్ అది రైతు వ్యతిరేక పార్టీ, అది మేము చేయమంటుంది. అది రైతుకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతాయితాడు. రైతుకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతైతే అది అంబానీ అదాని లాంటి వ్యాపారవేత్తలకు ఏదైతుందో లక్షల కోట్లు ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో వాళ్ళకు అప్పు మాఫీ చేసినవే. మరి వాళ్ళ సోమరిపోతులు కారా? మేము ఉచిత విద్యుత్ ఇస్తాము అని చెప్పారంటే అట్లట్లు ఇస్తాం, మేము మోటార్లకు మీటర్లు పెడతాం. దేశంలో రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉన్నదే? 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ ఇట్ గాట్ ఇంప్లిమెంటెడ్. నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నాయా? నిజామాబాద్ ప్రజలు ఎందుకు జీవన్ రెడ్డికి ఓటేయాలని అడిగితే మీరు ఇచ్చే సమాధానం ఒకటి, రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానం. ఇలా రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, గల్ఫ్ కార్మికులే కానీ, బీడీ కార్మికులే కానీ, మీరు ఎవరి పట్ల తీసుకున్నా కానీ, విద్యార్థులకు విద్యా సదుపాయాలే కానీ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలే కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏది ఇస్తుందో నిర్మాణాత్మకంగా ప్రొజెక్ట్ చేస్తుంది. వేరే ది అదర్ పొలిటికల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ టోటల్లీ దే హావ్ ఫెయిల్డ్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. వ్యవసాయ పనులకు పని లేని సమయంలో పని కల్పింప చేయబడే విధంగా కార్యక్రమం రూపొందించి అమలు చేసే విధంగా కార్యక్రమం రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా గల్ఫ్ కార్మికులకు ఏదైతుందో అండగా నిలబడే విధంగా గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే గల్ఫ్ కార్మికులను ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంటుంది. దాదాపు తెలంగాణలో ఒక 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉంటారే. తలా 10,000 రూపాయల ఆదాయాన్ని వాళ్ళు సమకూర్చినా కానీ 15 లక్షలు ఇంటూ 10,000 1,500 కోట్లు నెలకు, సంవత్సరానికి 18,000 కోట్లు, 10 సంవత్సరాలకు 1,80,000 కోట్లు ఆదాయాన్ని వాళ్ళు సమకూర్చిందే. అంటే 1,80,000 కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని ఇవాళ మన దేశానికి సమకూర్చాం. నువ్వు వాళ్ళకి ఏం చేసినావు? మేము ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉండగా 1,00,000 రూపాయలు ఇచ్చినమే టిల్ 2014. అన్నాడు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ 1,00,000 రూపాయలు ఇస్తున్నది, మేము వస్తే 5 లక్షలు ఇస్తాం. ఆ 1,00,000 కూడా లేకుండా చేసింది కదా. మేము 5 ఇస్తామని చెప్పి అమలు చేస్తున్నాం మళ్ళీ మేము. దిస్ ఈజ్ ద కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. నిజామాబాద్లో ఉన్న ఇద్దరు, ఇటు బీఆర్ఎస్ బీజేపీ మీ ప్రత్యర్థులు, జీవన్ రెడ్డి నిజామాబాద్ లోకల్ కాదు, ఆయన కరీంనగర్, ఎందుకు ఆయనకు ఓటేయాలని ఒక ఆరోపణని ప్రజలను తీసుకెళ్తారు. అసలు లోకల్ అంటే ఏంటి? నీ కరీంనగర్లో స్థానికులు ఎట్లా అవుతున్నాయా? వీళ్ళ నూతన జిల్లాలు ఏర్పడ్డాయి, దానికి అనుగుణంగానే జగిత్యాల నివాసితులు. ఇది ఒకటైపోయింది క్లారిటీ. ఇలా జగిత్యాల ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. నేను కరీంనగర్ పోతే నాన్ లోకల్ అవుతా. జగిత్యాల జిల్లా నిజామాబాద్ ఉన్నది కాబట్టి నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది జగిత్యాల. నేను జగిత్యాల సేవ చేయాలన్న సంకల్పం ఉంటున్నాను. నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ఒక జగిత్యాల టుడే ఇట్ హాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నిజామాబాద్. 8 సంవత్సరాలతో జిల్లా కేంద్రం ఏర్పడి పాస్పోర్ట్ కార్యాలయం ఇంతవరకు అక్కడ దాఖలా లేదు, ఈపీఎఫ్ కార్యాలయం లేదు, ఈఎస్ఐ హాస్పిటల్ లేదు, మీకు రైల్వే కనెక్టివిటీ ముంబై టు కరీంనగర్ రైల్ సర్వీస్ పొడిగించిండ్రు, జగిత్యాల హాల్టింగ్ లేదు. కరీంనగర్ వరకు తిరుపతి రైలు వస్తుంది, నిజామాబాద్ వరకు పొడిగించినట్టే జగిత్యాల కూడా మాకు సౌకర్యం ఏర్పడుతుంది, సౌకర్యం లేదు. ఏమి రాండి ఏమీ లేదు. ఓకే, జీవన్ రెడ్డికి ఒక పదవి ఉండగానే, ఎమ్మెల్సీ పదవి ఉండగానే
మళ్ళీ పార్లమెంట్కి పోటీ చేసుకుని ఎందుకు ఆయన రెండో పదవికి ఎందుకు ఓటేయాలనేది ఒక మీ ప్రత్యర్థులు ఆరోపణ చేస్తారు. ఇప్పుడు పదవి అనేది బేసిక్గా సరే ఆఫ్ కోర్స్ శాసన మండలి పదవీ కాలం 9 మాసాలు ముగియబోతున్నది. దాన్ని మీరు లెక్కలోకి తీసుకుంటే నేనేం చెప్పాలి? పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు ఎమ్మెల్యే పోటీ చేయవచ్చా? మరి పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు ఎమ్మెల్యే పోటీ చేస్తుండు అంటే ఎలివేషనా లేకుంటే దాని స్థాయి తగ్గించుకున్నట్ట? ఇదే మిత్రుడు అరవింద్ గారు ఏదైతే ఉందో కోర్టులకు వెళ్ళి ఎమ్మెల్యే పోటీ చేసిండే. మరి ఏ ఆధారంతో కోర్టులకు వెళ్ళి పోటీ చేసిండు నాకు తెలియదా? నేను జగిత్యాల్ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉండి నిజామాబాద్కి వెళ్ళి చేస్తే జీవన్ రెడ్డి నిజామాబాద్ చేస్తే మరి ఈయన నిజామాబాద్కి వెళ్ళి కోర్టులో అసెంబ్లీ పోటీ చేస్తానే. ఎనీడే ఐ నీడ్ ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. ఫైనల్గా నిజామాబాద్ ఓటర్లకు జీవన్ రెడ్డి ఏం చెప్తారు? అసలు నిజంగా చెప్పంటున్నా, నిజామాబాద్ వరంగల్ తర్వాత అతిపెద్ద నగరం నిజామాబాదే. నిజామాబాద్ స్మార్ట్ సిటీకి ఎంపిక చేయడానికి ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. కేవలం ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో స్మార్ట్ సిటీ ఎంపిక కావలేదే. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, పట్టణాభివృద్ధి శాఖ. నేను స్మార్ట్ సిటీ దీన్ని ఎంపిక చేయించడంతో పాటుగా ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల విస్తరణే కానీ, డ్రైనేజ్ సౌకర్యమే కానీ, నీకు విద్యుద్దీకరణే కానీ, డ్రింకింగ్ వాటరే కానీ, విద్యాలయాలే కానీ, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. నీకు ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం చేసుకుంటే నీకు ఢిల్లీ లైన్ ఏర్పడుతుంది. బోధన్ టు బీదర్ లైన్ ఏర్పాటు చేసుకుంటే కర్ణాటక మీకు వాణిజ్య సౌకర్యం మెరుగుపడుతుంది. మీకు ఎన్ని చెప్పుకుంటారు అని చెప్పంటున్నాను నేను. ఇలా గత పార్లమెంట్ సభ్యుడు 5 సంవత్సరాలు ఉండి కూడా 5 సంవత్సరాలు చేసి ఒక్కటి చెప్పని చెప్పగా సింగిల్ ఏమంటే ఆర్ఓబీలు మంజూరు చేసిన అంటాడు. ఇట్స్ ఏ పాలసీ ఆఫ్ ది రైల్వే. ఆర్ఓబీ మంజూరు అది కూడా నిర్మాణం జరగలేదు. రైల్వే లైన్ గురించి మాట్లాడాలంటే ఆర్ఓబీ అంటాడు. ఏం చెప్పమంటారు చెప్పండి? మిత్రుడు అరవింద్ గారు ఆయనకు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డా. నాకు సర్వీస్ నేచర్, సర్వీస్ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని సంకల్పం నాది. ఆయనకి నాకు ఇక్కడ పొలికినా జగిత్యాలకు నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన 24/7 వెన్ ఐఎమ్ లెజిస్లేటర్ ఆర్ నాట్. ఎన్నికల్లో గెలిచిన ఓడిన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడే విధంగా నేను నా బాధ్యత నిర్వర్తించిన. రేపు నిజామాబాద్ పార్లమెంట్కి ఎంపిక కావడంతో నిజామాబాద్ కేంద్రంగా 24/7 మై అవైలబిలిటీ వుడ్ బి హియర్ అట్ నిజామాబాద్ హెడ్ క్వార్టర్. ఇక్కడ నుండి నా ఆపరేషన్ ఢిల్లీకి, ఇక్కడ నుండి నా ఆపరేషన్ హైదరాబాద్కు, ఇక్కడ నుండి నా ఆపరేషన్ జగిత్యాల స్వస్థలానికి, ఎవ్రీథింగ్ ఫ్రమ్ నిజామాబాద్. ఈసారి నిజామాబాద్ ఎంపీగా తనను ఎన్నుకుంటే నిజామాబాద్ ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి పూర్తిగా తాను కృషి చేస్తానని జీవన్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ రవీందర్తో సత్యం, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.